ట్రాన్స్ఫార్మర్ ధరలు తగ్గిస్తానన్నాడు, తగ్గించాడా అని అడుగుతా ఉన్నాను. గట్టిగా ఇలా 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 ఏరియేటర్లకు సబ్సిడీ ఇస్తానన్నాడు, ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 ఇవన్నీ ఇవ్వకపోగా మనం అమలు చేసిన రూపాయిన్నరకే కరెంట్ ఇచ్చే విధానాన్ని, సబ్సిడీ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు కత్తిరించే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. కొత్తగా ఇప్పుడే జీవో ఇచ్చాడు. ఈ మధ్యకాలంలోనే జీవో నెంబర్ RT 169, జీవో నెంబర్ RT 169, జీవో నెంబర్ RT 169 ఇచ్చాడు. దీని ప్రకారం పవర్ ఫ్యాక్టర్ 0.90 నుంచి 0.95 మధ్య రైతులు మెయింటైన్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రూల్ పెట్టాడు. నేను అడుగుతా ఉన్నా, ఆక్వా రైతులు సాధారణంగా వాడే ఈ మోటార్లలో పవర్ ఫ్యాక్టరు 0.78 మాత్రమే ఉంటుంది. ఆక్వా రైతులు వాడే ఈ మోటార్లలో పవర్ ఫ్యాక్టర్ పెరగాలి అనంటే మళ్ళీ రైతులను కెపాసిటర్లు కొనాలి. కెపాసిటర్లు కొంటే తప్ప నుంచి పవర్ ఫ్యాక్టర్ పెంచే కార్యక్రమం జరగదు. మరోవైపున చూస్తే కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం మానేశారు. కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చే కార్యక్రమానికి మానేసి చంద్రబాబు నాయుడు గారు ఇంకా దారుణంగా ఏం చేస్తూ ఉన్నాడు అనంటే, కొత్తగా కెపాసిటర్ల సంగతి దేవుడెరుగు, కొత్తగా కనెక్షన్లు ఇచ్చే వాటికి ఏకంగా పెండింగ్లో ఉన్నవెంతో తెలుసా? ఏకంగా 12,000 కనెక్షన్లు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. కొత్తగా కనెక్షన్లు ఇవ్వడం లేదు, ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం లేదు. పవర్ ఫ్యాక్టర్ పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఆక్వా రైతులను అన్యాయం చేస్తూ ఉన్నాడు. మరోవైపున ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నాడు అనంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు కోతల మీద కోతలు వేస్తూ ఉన్నాడు. ట్రాన్స్ఫార్మర్లకు ఇచ్చేది ఇది 3 ఫేజ్ కరెంట్ కాకుండా కేవలం సింగిల్ ఫేజ్ కరెంట్ ఇచ్చి కోతల మీద కోతలు వేస్తూ రైతాంగం అల్లాడట్టుగా చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రైతాంగం జనరేటర్లు పెట్టుకొని ఈరోజు ఆక్వా సాగు చేయాల్సిన పరిస్థితిలో ఈరోజు రైతాంగం ఉంది. నేను అడుగుతా ఉన్నాను, జనరేటర్లకు పెట్టుకొని ఆక్వా రైతులు సాగు చేయాలి అని అంటే ఇది సాధ్యమయ్యేదా అని అడుగుతా ఉన్నాను. 2 చేతుల పైకెత్తి ఇలా 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 ఇలా. అదే మన హయాంలో రైతన్నలకు తోడుగా ఉండేట్టుగా సీడు, ఫీడు, నీటి నాణ్యత, వ్యాధి నిర్ధారణ, వీటి అన్నింటి కోసం అని చెప్పి ఏకంగా 35 ఆక్వా ప్రాంతాలలో ఇంటిగ్రేటెడ్ ల్యాబులు మనం తీసుకొచ్చి పెట్టాం. అంతేకాకుండా ఏకంగా 782 ఆక్వా 782 ఆర్బీకేల పరిధిలో ఏకంగా ఫిషరీస్ అసిస్టెంట్లను, అంటే ఫిషరీస్ డిగ్రీ పట్టభద్రులను తీసుకొని వచ్చి ఈ 782 ఆర్బీకేలలో వీళ్ళను నియామకం చేశాం. వీళ్ళ చేత, ఆ ఆర్బీకేల చేత, ఈ పట్టభద్రుల చేత, ఈ ఆక్వా ల్యాబుల చేత ప్రతి రైతాంగాన్ని చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం చేశాం. మన హయాంలో ఏకంగా 120 రోజుల పాటు 150 రోజుల పాటు ఉండే సీడు ఈరోజు కేవలం 90 రోజులకు మించి బ్రతకని పరిస్థితిలోకి ఈరోజు ఆక్వా రంగంలో రైతన్న అల్లాడిపోతా ఉన్నాడు.
ఈరోజు జబ్బులు పెరిగిపోయాయి. క్వాలిటీ మానిటరింగ్ అనేది పూర్తిగా పక్కకు తప్పుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన నర్సాపురంలో చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన నర్సాపురంలో ఫిషరీస్ యూనివర్సిటీని మనం స్టార్ట్ చేస్తే, అందులో క్లాసులు కూడా మొదలు పెడితే, డబ్బులు కూడా శాంక్షన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆపేసిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉన్నాం. ఇదే ప్రాంతంలోనే మెడికల్ కాలేజ్ కూడా పనులన్నీ కూడా ఆగిపోయి ఉన్న పరిస్థితులే ఈరోజు మెడికల్ కాలేజీల్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మనసున్న పాలకుడు ఉంటే, రైతాంగం పట్ల నిజమైన ప్రేమ చూపించే పాలకుడు ఉంటే, మన హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చేపలు రొయ్యల ప్రొడక్షన్, చేపలు రొయ్యల ఉత్పత్తులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 39 లక్షల టన్నులు ఉంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అవి ఏకంగా 51 లక్షల టన్నులకు పెరిగాయి అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతారు. మనం తీసుకొచ్చిన ఈ విప్లవాత్మక మార్పుల వల్ల రైతాంగాన్ని చేయి పట్టుకొని నడిపించినందువలన 2018-19లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రం నుంచి ఎగుమతుల విలువ 13,855 కోట్ల రూపాయలైతే 2023 అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆక్వా ఎగుమతుల విలువ ఏకంగా 20,000 కోట్ల రూపాయలను కూడా గర్వంగా చెప్పగలుగుతాను. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు